పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత కొత్త అంశాలు నమ్మశక్యం కాని విషయాలతో పాటు పాక్ బయట నుంచి ఎలాంటి సాయం అందుతుందో వెలుగులోకి వస్తోంది. గతానికి భిన్నంగా పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగింది. మిలిటెంట్లు వారిని ప్రోత్సహిస్తున్న వారు రూట్ మార్చేశారు. అంతేకాదు కశ్మీర్ లో ఉగ్రదాడికి పాల్పడుతూ పాకిస్తాన్ లోని తమ వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ డైరెక్షన్స్ తీసుకున్నాయి ముష్కర మోకలు. దీనికి సంబంధించిన ముఖ్యమైన ఆధారం ఎన్ఐఏకు చిక్కినట్లుగా తెలుస్తోంది. పాక్ లోని ఉగ్రవాద నేతలతో మాట్లాడేందుకు చైనా తయారీ అల్ట్రాసెట్ సాయం తీసుకున్నట్లుగా ఉగ్రవాదులు తెలుస్తోంది. ఈ అల్ట్రాసెట్స్ సాంకేతికంగా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, హైబ్రిడ్ మోడల్లో ఉంటాయి. సో రేడియో ఫ్రీక్వెన్సీతోనూ పనిచేస్తూ ఉంటాయి. వీటి సాయంతోనే బేసరన్ దాడి ప్రాంతం నుంచి ఉగ్రవాదులు పాక్ లోని తమను లీడ్ చేస్తున్నటువంటి వారితో మాట్లాడినట్లుగా ఎన్ఐఏ బృందాలు తెలుసుకున్నాయి. ఇక అల్ట్రాసెట్స్ ను ఉగ్రవాదులు ఉపయోగించడం కొత్త కాదు. కాకపోతే ప్రతిసారి వాటి సాయంతోనే ఉగ్రదాడులకు డైరెక్షన్ పొందడం ఇప్పుడు కలవరపరిచే అంశం కింద కనిపిస్తోంది. గతంలో రాజౌరి, పూంచ్లలో జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్స్ లో కూడా ఉగ్రవాదులు ఇదే మాడ్యూల్లో దాడికి దిగారని గుర్తించారు. ఇప్పుడు బేసరన్ లో వీటి హైబ్రిడ్ మోడల్స్ ను సంపాదించారు ఉగ్రవాదులు. వీటిని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు చైనా అందిస్తుందా, లేకపోతే చైనా నుంచి పాక్ ఆర్మీ సేకరించి టెర్రరిస్టు సంస్థలకు అందజేస్తుందా? ఇది బయటపడాల్సినటువంటి అంశం. ఈ కోణంలో మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో దర్యాప్తు బృందాలు పనిచేస్తున్నాయి. తాజా దాడిలో పాక్ పాత్ర స్పష్టంగా తెలియడంతో మరిన్ని ఆధారాలను, సాక్ష్యాలను సేకరించి దాయాదిని పూర్తిగా కార్నర్ చేయాలనే ఆలోచనలో అయితే భారత్ కనిపిస్తోంది. ఇక పహల్గామ్ దాడి సమయంలో ఒక వీడియోగ్రాఫర్ భయపడి సమీపంలోని చెట్టెక్కడమే కాకుండా చెట్ల కొమ్మల చాటు నుంచి మొత్తం అక్కడ ఏదైతే దాడి జరిగిందో ఆ దాడంతటిని కూడా వీడియో తీశారు. మనకి ఫస్ట్ వీడియోలో కనిపిస్తున్నటువంటి విజువల్స్ కూడా ఆ ఫోన్ లో వీడియో తీసినటువంటి విజువల్సే. సో ఆ వీడియో కూడా ఎన్ఐఏకు చిక్కింది. దీంతో ఉగ్రవాదులు దాడి సమయంలో ఆ తర్వాత అంతకు ముందు కూడా ఎవరెవరితో మాట్లాడారు, మాట్లాడేందుకు ఎలాంటి పరికరాలు ఉపయోగించారన్నది వీడియోలో ఉండొచ్చని అనుకుంటూ ఉన్నారు. మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాం, ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత ఎన్ఐఏ దర్యాప్తు అనేది చాలా క్లియర్ కట్ గా ముందుకెళ్తున్నారు. ఏ ఒక్క కోణాన్ని వదిలిపెట్టినటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ ఎవరెవరి పాత్ర ఉంది, ఏ విధంగా సహాయ సహకారాలు అందుతున్నాయి, ఏ విధంగా మాట్లాడారు, ఇంటరాక్షన్ ఏ విధంగా జరిగిందనేదే మొదలవుతున్నటువంటి ప్రశ్న. అప్డేట్స్ తెలుసుకుందాం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ద్వారా. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఉగ్రదాడి ప్రతి ఒక్కరు ఖండిస్తూనే ఉన్నారు. కాకపోతే వెనక నుంచి సాయం అందిస్తున్న దేశాలు ఏమన్నా ఉన్నాయా, లేదంటే వీరే తీసుకొస్తున్న ఎక్విప్మెంట్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి అనేది ఇప్పుడు క్లియర్ గా రావాల్సినటువంటి క్లారిటీ రావాల్సినటువంటి అంశం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఉగ్రవాదులు వాడినటువంటి సెట్స్ ఏదైతే ఉన్నాయో, సో ఆ సెట్స్ అంటే ఉగ్రవాదులు వాడినటువంటి చైనా సెట్స్ ఏవైతే ఉన్నాయో, సో దానికి సంబంధించి ఇప్పుడు ఒక చర్చ అయితే బలంగా నిలుస్తుంది. ఇప్పటికే అక్కడ కీలకమైనటువంటి అంశాలు అంటే దాడి ఎలా జరిగింది, ఎట్లా జరిగింది, ఇప్పటికే చెట్టు పై నుండి ఒక వీడియోగ్రాఫర్ ఎవరైతే రికార్డ్ చేశారో ఆ వీడియోగ్రాఫర్ రికార్డ్ చేసినటువంటి ఆ వీడియోని బేస్ చేసుకొని ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. సో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. సో దీంట్లో మరి ముఖ్యంగా కొన్ని చైనా సెట్లు వాడినట్టుగా తెలుస్తోంది ఉగ్రవాదులు. సో అంటే ఎక్కడ కమ్యూనికేషన్ లో ఇబ్బంది కాకుండా, ఎక్కడ అంటే వాళ్ళు కమ్యూనికేషన్ ఇబ్బంది కాకుండా దానికి సంబంధించి పూర్తి వివరాలు బయట తీసుకురావడం కోసం ఎన్ఐఏ పూర్తి దర్యాప్తు చేస్తోంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా విట్నెస్ సాక్ష్యాలు సేకరిస్తోంది. సో పహల్గామ్ దాడి దర్యాప్తు తర్వాత కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఎన్ఐఏకి అప్పగించేసింది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి. సో దీంతో ఎన్ఐఏ రంగంలోకి దిగారు, విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి ప్రత్యక్ష సాక్షులను కూడా విచారిస్తున్నారు. ఐజీ, డిఐజీ, ఎస్పీ నేతృత్వంలోని బృందాలు కూడా ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నాయి. వాళ్ళు చెప్పినటువంటి విషయాల ఆధారంగా కూడా అసలు ఏం జరిగింది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. సో టెర్రరిస్ట్ వచ్చి వెళ్ళినటువంటి మార్గాలు కానీ ఇంకా ఉగ్ర కుట్రకు మూలాలు కనుక్కునేందుకు కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ బృందాలు కూడా ఘటనా స్థలాన్ని జల్లెడబడుతున్నాయి, ఆధారాలను సేకరిస్తున్నాయి. సో ఈ దాడిలో ఇప్పటికీ 26 మంది చనిపోయినటువంటి పరిస్థితుల్లో కీలకమైనటువంటి అంశాలు కూడా వేస్తుంది. అయితే ఈ ఉగ్రవాదులు వాడినటువంటి సెట్స్ ఏదైతే కమ్యూనికేషన్ సెట్స్ ఉన్నాయో, సో ఇవి హైబ్రిడ్ అల్ట్రా సెట్స్ వాడినట్టుగా తెలుస్తోంది, ఎన్ఐఏ దర్యాప్తులో తెలుస్తోంది. ఇవి చైనాలో తయారైనటువంటి హైబ్రిడ్ అల్ట్రా సెట్స్. సో ఇది కేవలం 1-to-1 మాత్రమే, అంటే ఆ మిషన్ టు ఆ మిషన్, లైక్ వాకీ టాకీ ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. అట్లాంటి ఒక హై టెక్నాలజీ హైబ్రిడ్ అల్ట్రా సెట్స్ వాడినట్టుగా తెలుస్తోంది. సో ఇవన్నీ కూడా చైనాలో తయారైతా ఉంటాయి. సో చైనాలో తయారైతున్నటువంటి వీళ్ళకి ఎట్లా వచ్చాయి, చైనాతో ఏమైనా లింకులు ఉన్నాయా,
ఉగ్రవాదులకు చైనాకి ఎట్లాంటి లింకులు ఉన్నాయి, ఎవరి దగ్గర నుంచి వచ్చాయి, సో వీటన్నింటిని కూడా ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అంటే వీళ్ళ ఆ సెట్స్ లోనే ఉగ్రవాదులు ఒకరికొకరు మాట్లాడుతున్నారు, కమ్యూనికేట్ అయ్యారు. సో ఎవరు ఎక్కడ ఉండాలి, ఎవరు ఏ డ్రెస్ లో వెళ్ళాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఒకరికొకరు మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటికే మొబైల్ ఫోన్ కానీ, రేడియో ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చైనా ఆల్ట్రాసెట్ సంబంధించినటువంటి అంశాలు. సో అన్ని మూలాలు చైనా నుంచే కనిపిస్తున్నటువంటి క్రమంలో చైనా నుంచి ఏమైనా సహాయ సహకారాలు ఉన్నాయా, అసలు ఉగ్రవాదులు చైనా సెట్స్ ఎట్లా తెచ్చుకున్నారు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది మాత్రం ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. చైనా ఆల్ట్రాసెట్స్ తోనే పాక్ నుంచి ఉగ్రవాద దాడి జరిగింది. సో ఉగ్రదాడిపైన డైరెక్షన్స్ కూడా అట్లాగే జరిపాయి అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీ